ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. 68వ వచనం, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నది ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 మాటలు మనం ఇక్కడ చూస్తాం. అవేంటి అంటే, ఇప్పుడు మనం చదువుకున్నది మన కొరకు రక్షణ శృంగము, అంటే హార్న్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సునాదము లేదా శృంగము లేదా రక్షణ వాక్యము అనేటటువంటిది మనం చూస్తాం. హార్న్ ఆఫ్ సాల్వేషన్. రెండవదిగా అక్కడ మనం చూస్తాం రక్షణ కలుగజేసెను, సాల్వేషన్ అనేటటువంటి మాట మనం చూస్తాం. తర్వాత మూడవదిగా మనం గమనిస్తే గనక ఇక్కడ 76 నుండి 79 వచనాలు కలిపి ఉన్నాయి. అక్కడ మనం చూస్తాం, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు, నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి 3 మాటలు ఏంటంటే సాల్వేషన్, రెండవదిగా హార్న్ ఆఫ్ సాల్వేషన్, మూడవదిగా నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి రక్షణ ఎలా వచ్చింది అంటే మనం అక్కడ చూస్తాం, దేనిని బట్టి దేని నుండి మనం రక్షించబడ్డాము అనేవి మనం అక్కడ చూస్తే గనక అక్కడ రక్షణ శృంగము అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన మాట పలకటము ద్వారా ఆ రక్షణ అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తాం. హార్న్ ఆఫ్ సాల్వేషన్, దేని నుండి మనము రక్షించబడ్డాము అనేటటువంటివి అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఇక్కడ మనం చూస్తాం రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి. కాబట్టి ఎవరి నుండి లేదా దేని నుండి మనకి రక్షణ కలిగింది అంటే మొదటిగా శత్రువుల నుండి, మన శత్రువుల నుండి. శత్రువు ఎవరు అంటే మనకు తెలుసు, ప్రాముఖ్యమైనటువంటి శత్రువు మన అపవాది అయిన సాతానుడు. అపవాది, మన శత్రువు అయినటువంటి అపవాది సాతానుడు, అతని చేతిలో నుండి మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా అక్కడ మనం గమనిస్తూ ఉందంటే మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి, రెండవదిగా ద్వేషించే వారి చేతిలో నుండి కూడా ఆయన మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం 76వ వచనం చూస్తే గనక మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహం. కాబట్టి మూడవదిగా దేని నుండి రక్షించబడ్డాము అంటే పాపము నుండి. మన పాపాలు ఆయన క్షమించడం ద్వారా మనకు రక్షణ కలిగినట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా కనుక మనం చూస్తే అక్కడే మనం చూస్తాం చివరి వచనములో, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించారు. కాబట్టి నాలుగవదిగా దేనిలో నుండి అంటే చీకటిలో నుండి అనేటటువంటిది మనం చూస్తాం. ఐదవదిగా దేనిలో నుండి ఆయన మనల్ని రక్షించాడు అంటే మరణ ఛాయ, అంటే మరణము నుండి ఆయన మనల్ని రక్షించినట్లుగా
మనం చూస్తాం. కాబట్టి 5 విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేని నుండి, వేటి నుండి ఆయన మనల్ని రక్షించాడు అంటే, మొదటిగా శత్రువుల చేతిలో నుండి, రెండవదిగా మనల్ని ద్వేషించు వారి చేతిలో నుండి, మూడవదిగా పాపముల నుండి, నాలుగవదిగా చీకటి సంబంధమైనటువంటి వాటన్నిటి నుండి, అంటే చీకటి నుండి, చీకటి క్రియల నుండి మనల్ని రక్షించినట్లుగా, ఐదవదిగా మనం చూస్తే మరణము నుండి, నిత్య మరణం అంటే అగ్నిగుండము నుండి ఆయన మనల్ని తప్పించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలా తప్పించడం ద్వారా మనము ఎలా జీవించాలి అనేటటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. అంటే వీటన్నిటి నుండి తప్పించడం ద్వారా మనము ఎలా జీవించాలని ప్రభు ఆశపడ్డాడు అంటే ఇక్కడ మనం చూస్తాం. చూడండి, ఇక్కడ మధ్యలో మనం చూస్తాం, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు, ఎంతవరకు అండి అది? జీవిత కాలం అంతా కూడా, ఏదో కొద్ది సమయం, 1 రోజు 2 రోజులు లేదా 1 గంట 2 గంటలు కాదు, మన జీవిత కాలమంతా కూడా మనం ఎలా జీవించాలని ఆశ కలిగి మనల్ని రక్షిస్తూ వచ్చాడు అంటే, లేదా నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అంటే, అక్కడ ఒక 5 విషయాలు మనకున్నాయి. 5 అంతల అనుభవం కలిగి మనము జీవించాలి అని ప్రభు ఆశపడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటిది అంటే, మొదటిదిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం, నిర్భయులమై అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎలా జీవించాలంటే నిర్భయులమై అంటే మన జీవితం ఎలా ఉంది అంటే, వీటన్నిటి ద్వారా ఏది శత్రువుల నుండి, తర్వాత దూషించే వారి చేతిలో నుండి, తర్వాత పాపము నుండి, ఆ తర్వాత చీకటి నుండి మరణం, వీటన్నిటి ద్వారా మానవుని యొక్క జీవితం భయకంపితమైపోయినటువంటి జీవితం, భయముతో నిండుకున్నటువంటి జీవితం. ఎప్పుడేం జరుగుతుందో, ఏమవుతుందో, ఎలా జీవితం సాగుతుందో అనేటటువంటి ఆ భయముతో నింపబడినటువంటి జీవితము ఎలా జీవించాలని ప్రభు ఆశపడ్డాడంటే, ఆ భయము నుండి మనము విడిపించబడినటువంటి వారమై మనము నిర్భయముగా జీవించాల. అంటే భయము లేనటువంటి వారంగా, ధైర్యము కలిగినటువంటి వారంగా, స్వేచ్ఛగా నేను జీవించాలని ప్రభు ఆశపడినట్లుగా మనం అక్కడ చూస్తాం. రెండవదిగా మనం అక్కడ ఎలా జీవించాలంటే ఆయన సన్నిధిని. కాబట్టి మొదటిదిగా నిర్భయులముగా మనం జీవించాలా, రెండవదిగా ఎలా మనం జీవించాలంటే ఆయన సన్నిధి కలిగినటువంటి వారంగా, అంటే ఆయన కలిగినటువంటి వారంగా. ఆయన మనతో ఉంటే మనం ఎక్కడున్నా కానీ ఆయన సన్నిధి మనకున్నట్లే. అందుకే మనం గతంలో చూస్తూ వచ్చాం, ఏలియా అంటాడు ఏమని అంటే, నేను ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నాను. ఎక్కడన్నాడు ఆ మాట? రాజు యొక్క సింహాసనం ఎదుటుండి అంటా ఉన్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో అంటాడు. యోనా తానంటా ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావా అంటే, నేను దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను అంటాడు కదా. కాబట్టి మనము దేవునిని కలిగినటువంటి వారంగా మనము ఎక్కడ ఉంటామో అక్కడ దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ప్రత్యేకంగా మనం ఆరాధించడానికి ఒక స్థలం మనకుంది, దేవుని సన్నిధి, దాన్ని మనం కాదంటం లేదు. అయితే మనం ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధి మనతో ఉంటుంది అనేటువంటి గ్రహింపు కలిగిన వారంగా మనం ఉండాలి అనేది దేవుని ఆశ. కాబట్టి ఆయన సన్నిధిలో, రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండాలి అనేది, అంటే ఆయన సన్నిధి కలిగిన వారంగా, అంటే ఆయన కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత మూడవదిగా కనుక మనం అక్కడ గమనిస్తే పరిశుద్ధముగాను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మొదటిదిగా నిర్భయులముగా, రెండవదిగా ఆయన సన్నిధి కలిగినటువంటి వారంగా, మూడవదిగా పరిశుద్ధముగా. ఎందుకు పరిశుద్ధముగా అంటే మనకు తెలుసు, పేతురు పత్రికలో ప్రభు ఏమంటాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని అంటాడు. తర్వాత పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము. కాబట్టి ఎందుకు పరిశుద్ధత అవసరం అంటే మనం ప్రభువుని చూడగలగటానికి,
మనం ప్రభువుని చూడగలగటానికి. అందుకే ప్రభు అంటారు, చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానీయుడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యం. అంటే చిన్న బిడ్డల్లో వారికి కల్మషము లేనటువంటి జీవితం. ఆ కారణం చేత అంటాడు ప్రభు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం కదండి. అందుకే మనం చూస్తా ఉన్నాం, పరిశుద్ధత కలిగినటువంటి వారంగా మనము జీవించేదాని కొరకై ఆయన మనల్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా గనక మనం చూస్తే నీతిగాను కదా, అనేక పర్యాయాలు మనం చూస్తాం. దుర్నీతి సంబంధులమైనటువంటి మనము దుర్నీతితో, అంటే నీతి న్యాయం, అరే నీకు నీతి లేదంటారా అంటారు. నీతి న్యాయము లేనటువంటి వారంగా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భం, అంటే దుర్నీతి సంబంధమైన లేదా స్వనీతి సంబంధమైనటువంటి మనము కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మనం చూస్తాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 25వ వచనం చివరి వచనములో మనం చూస్తాం. ఏమనంటే, ఆయన మన కొరకై అప్పగించబడి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేవటము ద్వారా మనము నీతిమంతులంగా చేర్చబడ్డాము అనేటటువంటిది మనం చూస్తాం. 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన కార్చిన రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చడం. అంటే ఆ రక్తము ద్వారా, ఆ రక్తము మనల్ని కడగటము ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడినట్లుగా మనం చూస్తాం. ఆ రక్తమే గనక మన జీవితాలకి లేకపోతే మనము నీతిమంతులంగా తీర్చం. కాబట్టి నాలుగవదిగా మనం ఎలా జీవించాలని ప్రభు ఆశపడ్డాడు అంటే, నీతిమంతులంగా జీవించాలని ప్రభువు ఆశపడినట్లుగా మనం చూస్తాం. ఐదవదిగా ఆయనను సేవించను. ఐదవదిగా ఆయనను సేవిస్తూ, ఆయన పని కలిగి ఉండి ఆయన పరిచర్య చేస్తూ అనేటటువంటిది మనం చూస్తాం. ఆయనను సేవిస్తూ అనేది మనం చూస్తాం. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఒక మాట, మార్త ఉపచారము చేసెను అనేటటువంటి మాట. మార్త ఉపచారము చేసెను, పరిచర్య చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. చూడండి కదండి, అక్కడ 2వ వచనం, మార్త ఉపచారము చేసెను అనేటటువంటిది ఆయనను సేవించినట్లుగా, ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. అందుకే ఇదే అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గణపరచు. కాబట్టి ఆయనను సేవించాలి. ఆయనను సేవించాలంటే ఆయన ఎక్కడున్నాడో మనం ఆయనతో కూడా మనం ఉండేవారంగా మనం ఉండాలి. అంటే లేదా మనం ఎక్కడున్నామో మనతో ఆయన ఉండేవాడిగా అదేది మనం చూస్తాం. ఆయనను సేవించడం ద్వారా గణపరచబడతాము అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము చూస్తూ వచ్చాము 5 విషయాలు. ఏంటిది? మనము దేని నుండి వేటి నుండి రక్షించబడ్డాము అనేవి 5 విషయాలు చూసాము. ఎందుకు రక్షించబడ్డాము, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది ఒక 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. వీటిలో ఒక్క విషయాన్ని మాత్రం క్లుప్తంగా మనం చూసి మనము ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొదటిదిగా ఎందుకు ఆయన మనల్ని రక్షించాడు అనేటటువంటిది గనక మనం చూస్తే, మనము నిర్భయులమై జీవించేటట్లుగా, అంటే భయము లేనటువంటి వారంగా జీవించేటట్లుగా ఆయన మనల్ని విమోచించినట్టుగా లేదా రక్షించినట్లుగా, లేదా ఆయన యొక్క రక్షణ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించినట్లుగా, లేదా ఆయన రక్షణ మాట మనకు వినిపించినట్లుగా, తద్వారా ఆయన రక్షణ అనుభవంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో కనుక మనం పరిశీలన చేస్తే, బైబిల్ మరి స్కాలర్స్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నేనేమి లెక్కించలే, బైబిల్లో 365 పర్యాయాలు భయపడవద్దు అనేది వ్రాసి ఉన్నట్లుగా ఉంది అని వారు చెప్తూ ఉంటారు. కాబట్టి భయపడకుండా మన జీవితం సాఫీగా సాగాలనేది దేవుని యొక్క ఆశ. ఎందుకు? వీటన్నిటిలో నుండి మనం విడిపించబడినటువంటి వారంగా, శత్రు భయం లేకుండా, మరి మనల్ని మరణ భయం లేకుండా,
లేదా పాప భయం లేకుండా, లేదా చీకటి భయం లేకుండా ఆ రీతిగా మనం జీవించి మనం ప్రభుని స్తుతించేవారంగా, ప్రభుని గణపరిచేవారంగా, ప్రభుని వెంబడించేవారంగా, తద్వారా ప్రభు ద్వారా మనము గణపరచబడే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము. అయితే ఒక 2-3 విషయాలు మనం దేని నుండి మనం భయపడకుండా ఉండాలి అనేది, ఇది క్రిస్మస్ సందర్భం కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు ఎందుకు ఏ విషయాల్లో మనల్ని భయపడవద్దు అని చెప్తూ వచ్చాడనేది మనం చూసి ఆ రీతిగా ఆరాధనలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఆయన రక్షణ ఏంటిది అంటే మనం ఇక్కడ ఉంటా ఉన్నాం, భయపడవద్దు, మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటిది అంటే ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఫియర్ నాట్ ఫర్ ద సాల్వేషన్, ఫియర్ నాట్ ఫర్ ద సాల్వేషన్. రక్షణ విషయమై మనము భయపడాల్సినటువంటి పని లేదు. కారణం ఏంటిది అంటే మనకి రక్షణ అనేటటువంటిది మన జీవితాలకు వచ్చింది కాబట్టి మనం ఇక భయపడాల్సిన పని లేదు. అందుకే ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, దైవ మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, పొత్తిగుడ్డల్లో చుట్టబడ్డాడు. ఆయనను ఆరాధించడానికి కొరకై జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపరులు కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రభువారు 30 సంవత్సరాలు తాను జీవించి 3.5 సంవత్సరాల పాటు తన పరిచర్య చేసి చివరిగా మన కొరకై కల్వరి శిలువలో తాను ప్రాణం పెట్టి సర్వమానవాళికి తన రక్షణ, తను వచ్చినటువంటి ఉద్దేశాన్ని మానవాళికి అందించినట్లుగా మనం చూస్తాం. తద్వారా ఆయన తిరిగి ఆరోహణ అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఇక్కడ చూసేది ఏంటంటే అక్కడ చెప్పబడతా ఉన్నటువంటి దూత ద్వారా చెప్పబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే మీరు భయపడాల్సిన పని లేదు, సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటిది అంటే రక్షకుడు పుట్టాడు, రక్షణ మీ కొరకు అనుగ్రహించబడింది. కాబట్టి మీరు ఇక భయపడాల్సిన పని లేదు, నిర్భయులుగా మీరు జీవించవచ్చు అనేటటువంటిది మొదటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే ఫియర్ నాట్ ఫర్ ద సాల్వేషన్. రెండవదిగా 30వ వచనం, ఇదే 2వ అధ్యాయము లూకా సువార్త 30వ వచనాన్ని గనక మనం గమనిస్తే మొదటి అధ్యాయము 30వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ మనం గమనిస్తాం 29-30. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తూ ఉందంటే ఫియర్ నాట్ ఫర్ ద హ్యూమన్ ఇంపాసిబుల్, అంటే మానవులకు అసాధ్యమైనటువంటి వాటి విషయములో దేవుడు సాధ్యపరుస్తాడు అనేటటువంటిది కదా. అనేక పర్యాయాలు మన జీవితంలో ఇది సాధ్యమవుతుందా, ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది మన వల్ల అవుతుందా, ఇది నాకు చేత కాదే, ఇది నాకు చేత కాదే, ఇందుకు నేను చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నానే అని అనుకునేటటువంటి సమయంలో ప్రభు అంటా ఉన్నాడు ఫియర్ నాట్ ఫర్ ద హ్యూమన్ ఇంపాసిబుల్ అనేటటువంటిది మనం చూస్తాం. మానవునికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి అనేక పర్యాయాలు మనం ఆ రీతిగా ప్రభువా ఇది నా వల్ల కాదయ్యా, ఇది నా చేత కాదయ్యా, ఇది నా చేత కాదయ్యా ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు ప్రభు వాటిని మనకి సాధ్యపరిచినట్లుగా మనం చూస్తాం కదా. కాబట్టి మరియా దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు తొందరపడింది. ఏంటిది ఇది, ఏమవుతుంది ఏంటి అంటే మరియా
భయపడవద్దు, భయపడవద్దు. ఏమంటా ఉన్నాడు? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబోతా ఉన్నావు. ఒక కన్యక గర్భవతి అయింది. ఇది మానవులకు అసాధ్యము, ఇది మానవులకు అసాధ్యం, అయితే దేవునికి సాధ్యం. కాబట్టి ఆ రక్షకుడు పుట్టేదాని కొరకై దేవుడు మరియను సిద్ధపరిచినట్లుగా మనం అక్కడ చూస్తాం. మరియను, కన్యక అయినటువంటి మరియను సిద్ధపరిచాడు. కాబట్టి దానిలో మనం చూస్తా ఉన్నది ఏంటంటే, మానవులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. కాబట్టి అనేక విషయాల్లో ప్రభా ఇదెలా 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 అని భయపడుతూ ఉన్నాం. భయపడేటటువంటి జీవితాలు కలిగినటువంటి వారం, చీకటి సంబంధమైన లేదా మరణకరమైన సంబంధం కలిగినటువంటి వారం అనేకులం. అనేక పరిస్థితుల్లో అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు దేవుడు మన పక్షంగా ఉండి మన పక్షంగా పోరాడుతూ ఉన్నాడు. అందుకే రాత్రి మేము ఫ్యామిలీ ప్రేయర్లో వాక్యం చదువుకుంటా ఉంటే దేవుడు మన పక్షంగా మనకి విరోధి అవ్వడు. కాబట్టి మనకి రోమపత్రికలో మనం చూస్తూ ఉన్నాం 8వ అధ్యాయంలో. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి అసాధ్యమైనదే లేదు. కాబట్టి దేవుడు సమస్తాన్ని కూడా మనకి సాధ్యపరిచే దేవుడు. కాబట్టి మనము ప్రభా నాకు అసాధ్యమే, కానీ ప్రభా నీకు సమస్తము సాధ్యమయ్యా. నా జీవితంలో నేను రక్షణ అనుభవంలోనికి వస్తాను అని అనుకోలేదు, కానీ నా జీవితాన్ని బట్టి ప్రభా నీవు నాకు రక్షకుడిగా జన్మించి ప్రభా నీ సన్నిధిలో నేను కనపడేటటువంటి కృప ఇచ్చావయ్యా అని మనం ప్రభుని స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. మూడవదిగా గనక మనం గమనిస్తే అక్కడ చూద్దాం రండి. మూడవదిగా 13వ వచనం, ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క జకర్యాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన యాజక ధర్మాన్ని జరిగిస్తా ఉన్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై, జకర్యా భయపడబాకు, ఏంటి అంటే నీ భార్య గర్భవతి అవుతుంది అనేటటువంటి మాట. కాబట్టి మనం అక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే, ఫియర్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. మనం అనుకుంటాం అనేక పర్యాయాలు మనం ప్రార్థించినప్పటికీ ప్రభు సమాధానం ఇవ్వటం లేదనుకుంటాం. వీళ్ళెంతో వృద్ధాప్య స్థితికి వచ్చేసారు. అయినా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభా మరి మాకొక లోపం ఉందయ్యా, మాకొక లోపం ఉంది. ఏంటి? బిడ్డలు లేరయ్యా. యాజకుడినే కానీ బిడ్డలు లేరు. నేను వెళ్తే ప్రజలు ముఖం మార్చుకుంటున్నారయ్యా, ముఖం చిన్నబుచ్చుకుంటా ఉన్నారయ్యా. బిడ్డలు లేనోడు వస్తూ ఉన్నాడు అని, బిడ్డలు లేనిది వస్తూ ఉందని చిన్నబుచ్చుకుంటా ఉన్నారయ్యా అని అనుకుంటా ఉండొచ్చు. బహుశా వేదన, బాధ వారు అనుభవిస్తూ ఉండొచ్చు. మనకి హన్నా జీవితంలో ఆ విషయాలు తెలిస్తే తను ఎంతగా వేదన పడింది అనేటటువంటిది కదండి. బిడ్డలు లేనటువంటి గొడ్రాలు స్థితి అంటే వారిని సరిగా శుభకార్యాలకు కూడా పిలవనటువంటి స్థితి ఉంటుంది కదండి. కాబట్టి అటువంటి స్థితి కలిగినటువంటి ఆ యొక్క జకర్యా ఎలిజబెత్తుల విషయంలో దేవుడు జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు తన దూత ద్వారా. జకర్యా భయపడవద్దు. మనం చాలా పర్యాయాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తాం. పెళ్ళైన దగ్గర నుంచి మనం ప్రార్థిస్తూ ఉంటాం. పక్కవారు, ఇరుగు పొరుగు వారు, అత్తమామలు లేదా తల్లిదండ్రులు అంటారు, ఏమే ఈ సంవత్సరం అన్నా ఏమన్నా ఒక నలుసు, ఏమే సంవత్సరం అన్నా కదా. మనకెంత బాధ, ఎంత వేదన అంటే కదండి, మనం ఎంతగా కన్నీరు కారుస్తాం. అయితే మనం అనుకుంటాం, ప్రభు ఎందుకు నా ప్రార్థన వింటలేదు, నేనేం చేశాను ప్రభా, ఎందుకు నాకు ఈ శిక్ష అని అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు వింటా ఉన్నాడు. తగిన సమయంలో తప్పక నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఫియర్ నాట్, భయపడవద్దు. ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఒకవేళ నా ప్రార్థన వినటం లేదా అనుకుంటా ఉన్నావేమో, తప్పక దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ఆశ, నీ కోరిక దేవుడు తీరుస్తాడనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి అనేక పర్యాయాలు అలా అనుకున్నటువంటి సందర్భాల్లో సైతం దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తాం. కనుకనే ప్రభా
నా పరిస్థితి ఇలాంటిదయ్యా. అలాంటి సందర్భంలో ప్రభా నీవు నా ప్రార్థనలకు జవాబిస్తా ఉన్నావు. ప్రభా నువ్వు నా ప్రార్థన తప్పక జవాబిచ్చేటువంటి రక్షకుడుగా నీవు ఉన్నావయ్యా. నీకు వందనాలు. అందుకే నన్ను భయపడవద్దని చెప్తావు. నిర్భయుడుగా జీవించు అని ప్రభా నీవు సెలవిస్తూ ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నానయ్యా అని మనం ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. నాలుగవదిగా మనం గమనించి ముగించుకోవటానికి మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనాలు గనక మనం చూస్తే అక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఫియర్ నాట్ ఇమీడియట్ ఒబీడియన్స్. ఫియర్ నాట్ ఆఫ్ ఇమీడియట్ ఒబీడియన్స్ అంటే భయపడకుండా ప్రభు మనకి ఏదైతే చెప్తూ వచ్చాడో దానికి వెంటనే మనం విధేయత చూపించే దాని కొరకై మనం భయపడకుండా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అనేక పర్యాయాలు మనం దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, లేదా దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అనేక పర్యాయాలు మనం సందేహించే వారంగా ఉంటాం. అందుకే చెప్తాం, మరియా భయపడవద్దు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి నువ్వు వెంటనే విధేయత చూపించే దాని కొరకే యేసు అంటా ఉన్నాడు, నువ్వు విధేయత చూపించి, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగింది. కాబట్టి నీ భార్యను చేర్చుకో. కాబట్టే మనం అనేక పర్యాయాలు అటు రీతిగా విధేయత చూపించిన వారంగా మనం ఉన్నప్పటికీ ప్రభు మనల్ని కనికరించి తన కృపలో మనల్ని కొనసాగిస్తూ ఆ రీతిగా తన యొక్క కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నటువంటి ఆ కారణం చేత మనము భయపడనటువంటి వారంగా మన జీవితాల్ని కొనసాగిస్తాము. కాబట్టే ఫియర్ నాట్ ఫర్ ఇమీడియట్ ఒబీడియన్స్ అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా మనం విధేయత చూపించడం ద్వారా దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని సేవకుల యొక్క మాటకు, దేవుని సన్నిధిలో మనం విధేయతకు చూపించడం ద్వారా మనము దేవుని నుండి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు పొందుకున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. అందును బట్టి ప్రభా ఇదిగో ఇట్టి స్థితిలో నేను కృంగి ఉండగా, ఇట్టి స్థితిలో నేను విసిగి వేసారి ఉండగా, ప్రభా నీవిచ్చినటువంటి నీ కృప, నీవు చూపించినటువంటి నీ దయ, నీ వాత్సల్యతను బట్టి ప్రభా ఇది నేను నీ మందిరావరణంలోనికి రాగలిగాను, నీ మందిరావరణంలో చేరగలిగాను అని అంటూ ప్రభువుని మనం గణపరిచే వారంగా, ప్రభువుని మనం స్తుతించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నది ఏంటంటే, మనం 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. వేటి నుండి, దేని నుండి ఆయన మనల్ని రక్షించాడు. అలా రక్షించడం ద్వారా ఒక 5 విషయాలు ఇలా ఉండాలి అని ప్రభు మనల్ని నిర్దేశిస్తూ వచ్చాడు. అలా నిర్దేశించినటువంటి వాటిలో మొదటిదిగా నిర్భయులముగా మనం ఉండాలి. కాబట్టి ఏ సందర్భాల్లో మనం నిర్భయులంగా ఉండాలో ప్రభు మనకి సూచిస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభా నా జీవితంలో భయంతో నిండినటువంటి నా జీవితంలో ప్రభా నేను నిర్భయుడిగా ఉండేదాని కొరకై నీవిస్తూ వచ్చిన కృపను బట్టి ప్రభా నేను నీతి కలిగి స్వనీతి కలిగి దుర్నీతి కలిగినటువంటి నా జీవితంలో ప్రభా నేను నీతి కలిగి జీవించేదాని కొరకే, ప్రభా పరిశుద్ధత లేనటువంటి నా జీవితంలో ప్రభా పరిశుద్ధత కలిగి జీవించేదాని కొరకే, ప్రభా నీ సన్నిధిని అనుభవించేదాని కొరకే, నీ పరిచర్య చేసేదాని కొరకే, నీ సేవ చేసి గణపరచబడేదాని కొరకే ప్రభా నీవు నాకు ఇస్తూ వచ్చిన ఈ తలాంతును బట్టి, ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా నేను నిర్భయుడిగా ఉండటానికి నీవు నాకు ఇస్తూ వచ్చినటువంటి సూచనలను బట్టి నీకు వందనాలంటూ ప్రభుని హృదయమారా మనం స్తుతించేదాని కొరకే ప్రభు నీకు నాకు తన కృప దయచేయను గాక.